హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎస్ఆర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఏపీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం దగ్గర నుంచి జస్ట్ ఇప్పుడే కొన్ని కొత్త రూల్స్ అనేవి రావడం జరిగింది. సో ఏపీలో ఎవరైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటున్న వికలాంగులు ఉంటారో అటువంటి వారికి సంబంధించి కూడా ప్రభుత్వం దగ్గర నుంచి కొన్ని కొత్త రూల్స్ అనేవి రావడం జరిగింది. సో అసలు ఏపీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ కొత్త అప్డేట్స్ ఏంటి, వాటి డీటెయిల్స్ ఏంటో వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఏపీలో ఎవరైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటూ ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఫ్రెండ్స్, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఏపీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం ఈరోజు కొన్ని కొత్త రూల్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటున్నా వికలాంగులు ఉంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా 3 నెలల పెన్షన్ని ఒకేసారి అందించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. అయితే ఈ 3 నెలల పెన్షన్ అనేది అందరికీ కూడా కాదండి, ఎవరైతే ఏపీలో కొత్తగా అప్లై చేసుకున్నారో అటువంటి వారికి మాత్రమే వర్తిస్తుంది. సో ఏపీలో చాలా మంది దివ్యాంగులు ఈ మధ్య కొత్తగా పెన్షన్కు అప్లై చేసుకున్నారు. ఇలా ఎవరైతే దివ్యాంగులు కొత్తగా అప్లై చేసుకున్నారో అటువంటి వారికి మాత్రమే ఈ 3 నెలల పెన్షన్ అనేది అకౌంట్కి రావడం జరుగుతుంది. సో ఎవరైతే పాత వారు ఉంటారో అటువంటి వారికి ఈ 3 నెలల పెన్షన్ అనేది రాదు. సో వాళ్లకు మామూలుగానే ఎప్పుడు వచ్చినట్లుగానే 1 నెల పెన్షన్ అనేది వస్తుంది. ఫ్రెండ్స్, ఏపీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్కు కొత్తగా అప్లై చేసుకున్న వికలాంగులకు అసలు ఈ 3 నెలల పెన్షన్ అనేది ఎందుకు ఒకేసారి ఇస్తున్నారని చెప్పేసి మీలో చాలా మందికి ఒక డౌట్ అయితే వస్తుంది. ఇప్పుడు ఆ డౌట్ గురించి అయితే తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఏపీలో ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి 3 నెలలు అవుతుంది. సో ప్రభుత్వం ఏర్పడి 3 నెలలు అవుతుంది కాబట్టి ఈ 3 నెలల పెన్షన్ కూడా ఎవరైతే కొత్తగా అప్లై చేసుకున్న దివ్యాంగులు ఉంటారో అటువంటి వారికి జమ చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఫ్రెండ్స్, ఏపీలో ఎవరైతే కొత్తగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కు అప్లై చేసుకున్న దివ్యాంగులు ఉంటారో అటువంటి వారందరికీ కూడా జనవరి 2025 నుంచి 6,000 రూపాయల పెన్షన్ అకౌంట్లో వేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. సో 3 నెలల పెన్షన్ ఒకేసారి వేస్తామన్నారు కాబట్టి జనవరి నెలలో దివ్యాంగులకు, అంటే కొత్తగా అప్లై చేసుకున్న దివ్యాంగులకు 18,000 రూపాయలను వారి ఖాతాలో వేయనున్నట్లు ప్రభుత్వం అనౌన్స్మెంట్ కూడా చేసింది. ఫ్రెండ్స్, ఈ దివ్యాంగులతో పాటు ఏపీలో ఎవరైతే కొత్తగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కు అప్లికేషన్ పెట్టుకున్నటువంటి సీనియర్ సిటిజన్స్ ఉంటారో అటువంటి వారికి కూడా జనవరి 2025 నుంచి కొత్త ఆసరా పెన్షన్లు పంపిణీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది. సో ఆల్రెడీ ఇప్పటికే చాలా మందికి కొత్త ఆసరా పెన్షన్లకు సంబంధించి వెరిఫికేషన్ కూడా అయిపోయింది. సో మరొక నెల రోజుల్లో లేదంటే నెల 15 రోజుల్లో ఏపీలో ఎవరైతే కొత్తగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కు అప్లై చేసుకున్నటువంటి సీనియర్ సిటిజన్స్ ఉంటారో అటువంటి వారందరికీ కూడా జనవరి 2025 నుంచి కొత్త ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వేయండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి.